enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. ఈకార్ రేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో వేగవంతంగా మరి దానికి సంబంధించిన విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా చూస్తారు ఈకార్ రేస్ని? వీళ్ళు డబ్బుల కోసం ఇలా చేశారు. ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని ఎన్నికల కోడ్ ఉన్నా కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే అధికారంలో ఉండి ఆ అధికారం దుర్వినియోగం చేశారని చెప్తా ఉన్నాం. ఎట్లా కూడా వచ్చింది? ఇవన్నీ ప్రూఫ్ ఉన్నట్టు ఏమన్నా ఉందా? ప్రూఫ్ ఉన్నట్టు ఏమైనా ఉందా? మా దగ్గరనన్నా ఉంది. నువ్వు మా మెట్టుగూడ డివిజన్లో తారనక దొరికిన దొంగవు. నువ్వు మా దగ్గరనన్నా ప్రూఫ్ ఉంది. మరి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? 100 సార్లు విలువనికి నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు పిలిచినా ఏం కాదు. నువ్వు ఇక్కడ కాకుండా హైకోర్టు పోయినా కానీ గెలిచేది మేమే. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు మా బాబు తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిన మా బాపుని అన్నా కానీ మా హరీష్ అన్న కేటీఆర్ అన్న ఎవరిని అన్నా కానీ మాకు ఏమీ కాదు. మేము ఏడికైనా సిద్ధమే. మీరు కేవలం మా బీఆర్ఎస్ కార్యకర్తలు మా బీఆర్ఎస్ కుటుంబం మీదనే పగబట్టిరు కానీ ఇంకా మీరు అన్న చేసింది ఉద్ధరించింది ఏం లేదు. మీరు ఒక సీఎం అనే హోదా మర్చిపోయి ఈరోజు ఇది చేసుకుంటున్నారు. అందులోకించి మేలుకొని కొంచెం ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. ప్రజలకి ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. 420 హామీలే కానీ 6 గ్యారంటీలే కానీ మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే హైదరాబాద్ని డెవలప్ చేసే అంశం పైన కావచ్చు, హైదరాబాద్ని అంతర్జాతీయ వేదికగా చూపించాలనే ప్రయత్నం ఏదైతే ఈ కార్ రేసింగ్, కానీ అందులో కూడా అవకతవకలు జరిగినాయి. ఇటు అధికారులను కూడా వీళ్ళ యొక్క ఏదైతే నాయకత్వాన్ని ఉపయోగించి అధికారులకు కూడా ఇబ్బంది కలిగేదో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొని వచ్చారని కూడా అనేక విధాల వదంతాలు వస్తాయి. అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కేవలం ఆయన చెప్పడమే కాదు కదా, ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా. ఒత్తిడి తీసుకొని వస్తున్నాడు కరెక్టే. ఇంట్లో రైజ్ చేసిండు అది చేసిండు అంటే ఏ1 కేటీఆర్ అన్న A2 ఇంకో అది కాదు మేము అనేది. మేము ఏమంటున్నాం, మీకు ఏం జెన్యున్ ఉన్నాయి? జెన్యున్ ఉంటే మా కేటీఆర్ అన్న రుబాబ్గా చెప్పిండు, డేర్గా చెప్పిండు, రా నా ఏమున్నాయో తీసుకురా నేను ముంగట ఉంటా అని చెప్పిండు. అంతా రుబాబుగా చెప్పినప్పుడు రావాలా కదా. నువ్వు ఆ చెడ్డీలు వేసుకొని ఆ ఫుట్బాల్ ఆడడం ఇవన్నీ బంద్ చేసుకొని నీకు ఏమైతే ఏం పగ ఉందో మా కేటీఆర్ అనే కూర్చుంటున్నాడు కదా. మా బీఆర్ఎస్ మీద పగ ఎందుకు నీకు అంతగానము? కాబట్టి మెయిన్ పిల్లర్ మా కేటీఆర్ అనే కాబట్టి మా కేటీఆర్ అన్న మీద ఎక్కువ పగ పట్టిండు. మీరు ఏం చేసినా మాది ఏమీ చేయలేదు. మేము మా కేటీఆర్ అన్నకు బలంగా మేము చాలా బలంగా ఉన్నాం కాబట్టి మాకు ఏమి కాదని అనుకుంటున్నాం. అంటే ఈ కార్ రేస్ అనే కాదు మిగతా కేసులన్నీ కూడా బయటికి తీస్తాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు రేజ్ అనేదే కాదండి. మేము ఏమంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపిమని ఇప్పటికీ 100 సార్లు మేము అదే చెప్తున్నాం. ప్రూఫ్ లేదు అక్కడ. ప్రూఫ్ లేనప్పుడు మేము ఏం మాట్లాడాలా? ప్రూఫ్ కావాలా మాకు. ప్రూఫ్ అనేది ఉంటే మేము కూడా ఏమైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది సార్. మేము నోరు మూసుకుంటే మేము ప్రూఫ్ చూపిస్తే ప్రూఫ్ ఎవిడెన్సే బయట పెడతలేరు. 10 సార్లు పిలిచి కోర్టు పిలుస్తున్నారు, వస్తున్నారు, విచారణ అంటున్నారు. ఏది పడితే అది 1 కాదు 2 కాదు. ఏంటంటే ఈరోజు మొత్తం ఒక యూత్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఏదైనా మా కేటీఆర్ అన్న యూత్ చేసినా ఏది ప్రోగ్రామ్ చేసినా నెక్స్ట్ కేస్ అంతే. ఈ 2-3 రోజుల కేసు ఒకటే. ఆయన నిర్ణయించుకుంది ఒకటి కేసే. కేసుకు పోవాలా, జైలు పోయి రావాలి, ఎట్లనైనా జైలు పంపించాలని పగ మీదనే ఉన్నాడు. కానీ ఆ రోజు నువ్వు జైలుకు పోయి వచ్చినావంటే కేవలం నువ్వు దొరికిన దొంగ వాడికనే పోయినావు. ప్రూఫ్తో సహా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు జైలుకు పోయి వచ్చినావు. మమ్మల్ని కూడా జైలుకు పంపించాలని చూస్తున్నావు. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంత విషాదంలో ఉంది. కానీ ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి తన మరణం కావచ్చు చాలా విషాదంలో ఉంది. అయినా కానీ చట్టానికి న్యాయానికి తను విలువ ఇచ్చి ఈరోజు అంత విషాదంలో ఉన్నా కానీ కోర్టుకు రావడాన్ని ఎలా చూస్తాను? అంతే కదండి. ఈరోజు మా కేటీఆర్ అన్న ఏదో ఒకటి అడ్వకేట్ని పెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక బలం తెలంగాణ ఉద్యమకారుడు మా అన్న పెద్దిరెడ్డి అన్న, అంత ఉద్యమకారుని కూడా అక్కడ ఉంటే కూడా ఇక్కడ హాజరైందంటే ఎంత గ్రేటో మాకు తెలుసు. కాబట్టి మేము దీనికి చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన వల్లనే చాలా గుండెపోట్లు వస్తున్నాయి అందరికీ. కేవలం ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చుడు, మాజీ ఎమ్మెల్యేలకే కానీ ఎవరికి సర్పంచ్లకే కానీ ప్రతి ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ కుటుంబాన్నే కాకుండా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు.